హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన తాజా వార్త. పెన్షనర్లకు భారీ శుభవార్త. ఆగస్టు 1న చెల్లింపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో అమల్లోకి రానున్నటువంటి 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ సిఫార్సులతో పెన్షన్ విధానాలలో ఆహ్, సమూలమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల ద్వారా పెన్షనర్ల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయాలనేదే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెన్షన్, డిఎన్ఎస్ రిలీఫ్, గ్రాట్యుటీ వంటి అనేక అంశాలలో గణనీయమైన ప్రయోజనాలు చేకూరనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారము. ప్రధానంగా ఆశించే మార్పులు ఇవి అండి. పెన్షన్ విధానంలో మార్పులు. 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్ లెక్కింపు పద్ధతిలో కీలక మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించడం ద్వారా బేసిక్ పెన్షన్‌లో భారీ పెరుగుదల నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మార్పు పెన్షనర్ల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది. డిఆర్‌ఎస్ రిలీఫ్‌లో భారీ పెరుగుదల. పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం డిఆర్‌ఎస్ రిలీఫ్ లేదా కరువు భత్యం. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి డీఆర్ శాతాన్ని భారీగా పెంచుకోబోతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ కలుపుకొని పెన్షన్ అనేది 185% పెరిగే అవకాశం కనిపిస్తుందనైతే ప్రచారం జరుగుతోంది. ఇది బేసిక్ పెన్షన్‌పై లెక్కించే డీఆర్ శాతాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుదల పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుంచి పెద్ద ఊరటనిస్తుంది. ఇక మూడోది గ్రాట్యుటీ పరిమితి పెంపు. వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగానే గ్రాట్యుటీ పరిమితి కూడా పెంచుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిమితి మరింత రి రిటైర్మెంట్ సమయంలో పెంచి రిటైర్మెంట్ సమయంలో మనకు పెన్షనర్లు అధిక మొత్తంలో గ్రాట్యుటీ అందుకునేలాగా చర్యలైతే తీసుకోనున్నారు. కుటుంబ పెన్షన్‌లో పెరుగుదల. ప్రధాన పెన్షనర్ యొక్క పెన్షన్ పెరిగినప్పుడు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అదే కుటుంబ పెన్షన్‌లో కూడా దామాషా ప్రకారం మొదలుగా ఉంటుంది పెరుగుదల. ఇకపోతే దీనివల్ల పెన్షనర్ మరణానంతరం వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా మరింత పెరుగుతుంది. అమలు ఎప్పటి నుంచి ప్రభుత్వ లక్ష్యం ఏమిటి అని చూసుకున్నట్లయితే తాజా సమాచారం ప్రకారం ఈ మార్పులను ఆగస్టు నుంచి దశల వారీగా అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాయి. పెన్షనర్లకు పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైనటువంటి స్థిరమైన జీవితాన్ని అందించడమే ఈ ఈ నిర్ణయాల వెనుక దాగి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. మరి వారి ఆర్థిక అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో ఈ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల ఎదురుచూపులు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అంచనాల ప్రకారం వివిధ అలవెన్స్‌లు, పీఆర్సీ బకాయిల రూపంలో ప్రభుత్వం దాదాపు 25,000 కోట్లకు పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. కేంద్రం తీసుకోబోతున్నటువంటి 8వ వేతన సంఘం ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ బకాయిలు కూడా త్వరగా విడుదల కావాలని పెన్షనర్లు ఆశిస్తున్నారు. మొత్తం మీద 8వ వేతన సంఘం రాకతో పెన్షనర్ల జీవితాలలో కొత్త వెలుగులు నిండనున్నాయి. పెన్షన్లు, పెన్షనర్ అలాగే పెరగనున్న పెన్షన్లు, డీఆర్, గ్రాట్యుటీ పెంపు వంటి ప్రయోజనాలు వాటి ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం పెన్షనర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.